పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఏం చేసినా, ఏం మాట్లాడినా చెల్లుబాటయిద్ది. అదే పరిస్థితులు బాగలేవనుకోండి, ఏం చేసినా, ఏం మాట్లాడినా రివర్స్‌గా అవ్వటానికి అవకాశం ఉంటది. ఇప్పుడు మోడీ గారికి అదే జరుగుతుంది. మోడీ గారు మాట్లాడిన ఒక్క పదం ఇప్పుడు దేశంలో ఒక పెద్ద వివాదంగా మారింది. ఆగస్టు 15 నాడు ఎర్రకోట మీద మన జాతీయ జెండాని ఎగరవేసిన తర్వాత మోడీ గారు తన స్పీచ్‌లో దిమాగీ నక్సల్స్ అనే పదాన్ని వాడారు. ఇప్పుడు ఈ పదం చాలా పెద్ద వివాదంగా మారింది. ఆయన అన్నదేంటంటే, అడవుల్లో ఉన్న సాయుధ నక్సలైట్లని ఏరివేయగలిగాం. ఇక దిమాగీ నక్సలైట్లు మిగిలారు. వీళ్ళతో కూడా దేశానికి చాలా పెద్ద ప్రమాదం. ఇప్పుడు వీళ్ళని ఏకాకులం చేసి వీళ్ళని కూడా ఏరివేయాలి అని మేధో సంపత్తి ఉన్నటువంటి మావోయిస్టు భావాజాలం కలిగిన వాళ్ళని అన్నట్టుగా ఇండైరెక్ట్‌గా అన్నారు. అయితే దిమాగీ నక్సలైట్స్ ఎవరు అనే దానికి ఒక క్లారిటీ ఇవ్వలే. దానివల్ల ఇది ఒక పెద్ద వివాదంగా మారింది. మోడీ గారిని ఎవరినుద్దేశించి అన్నారు? విపక్షాలను ఉద్దేశించా? లేదు అంటే ఈ మధ్య ఉద్యమం చేసినటువంటి యువతరం గురించా? జంజీల గురించా? ప్రశ్నించే వాళ్ళ గురించా? సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వాళ్ళ గురించా? ఎవరినుద్దేశించి అన్నారు మోడీ గారు? అన్న కాడ ఒక పెద్ద వివాదం. ఇప్పుడు వెంటనే దిమాగీ నక్సల్స్ పార్టీ పుట్టుకొచ్చింది సోషల్ మీడియాలో. ఇప్పుడు ఇదొక ట్రెండ్ గదా! ఏ సబ్జెక్ట్ మీద నిరసన వ్యక్తం చేస్తారో అదే సబ్జెక్ట్‌తో కొత్త పార్టీలు సోషల్ మీడియాలో పెట్టడం అనేది ఒక ట్రెండ్. కాక్రోజు అనే పదాన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు వాడటానికి నిరసనగా కాక్రోజ్ జనతా పార్టీ పుట్టింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ20 పెట్రోల్‌కు వ్యతిరేకంగా ఈ20 జనతా పార్టీ పుట్టింది. ఇప్పుడు మోడీ గారు వాడిన దిమాగీ నక్సలైట్స్ పదాన్ని నిరసిస్తూ దిమాగీ నక్సలైట్స్ పార్టీ పుట్టుకొచ్చింది. లక్షలాది మంది ఫాలోవర్స్ సోషల్ మీడియాలో. వెంటనే ట్రెండింగ్ అయింది ఆ పార్టీ. అండ్ తర్వాత ఒక పాట, మేము దిమాగీ నక్సలైట్సే, పోరాడే వాళ్ళంతా దిమాగీ నక్సలైట్స్ అయితే మేము దిమాగీ నక్సలైట్సే, ప్రశ్నించే వాళ్ళంతా దిమాగీ నక్సలైట్స్ అయితే మేము దిమాగీ నక్సలైట్సే అంటూ ఒక పాట చాలా పెద్ద ఎత్తున వైరల్‌గా మారింది. ఆ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. అంటే తర్వాత ప్రతిపక్షాలు గూడా మేము దిమాగీ నక్సలైట్సే, మేము బీజేపీని క్వెషన్ చేసే వాళ్ళంతా దిమాగీ నక్సలైట్స్ అయితే మేము దిమాగీ నక్సలైట్సే అని ప్రతిపక్షాలు గూడా చెప్పడం మొదలెట్టాయి. ఇప్పుడు కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి చిదంబరం అయితే, నేను దిమాగీ నక్సలైట్ అని చెప్పుకోవడానికి ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నా, గర్వంగా ఫీల్ అవుతున్నా అని మాట్లాడారు. ఎప్పుడైతే ప్రతిపక్షాలు తమ వాయిస్ రైజ్ చేశాయో, యువతరం గట్టిగా దిమాగీ నక్సల్స్ అనే పదాన్ని క్వెషన్ చేయటం మొదలెట్టిందో, ఆ పేరుతో పార్టీ పుట్టిందో, ఆ పేరుతో ఒక పాట క్రియేట్ అయిందో, అది కూడా పెద్ద ఎత్తున వైరల్ అయిందో, బీజేపీకి అర్థమైంది. ఈ పదం మనకు నెగెటివ్ అవుతుంది అన్న విషయం అర్థమైంది. వెంటనే బీజేపీవోళ్ళు నిన్న వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. మోడీ గారు దిమాగీ నక్సలైట్ అన్నది ఈ దేశ యువతరాన్ని కాదు, ఈ దేశ జంజీని కాదు, ప్రతిపక్షాలను కాదు. ఎవరినన్నారు అనేది ఆయన చెప్పిన వివరణ ఏందంటే, ఆర్టికల్ 317 సపోర్ట్ చేసే వాళ్ళని, ఈ దేశం విడిపోవాలని కోరుకునే వేర్పాటువాదుల్ని, నక్సలైట్‌తో సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళని మోడీ గారు దిమాగీ నక్సలైట్స్ అన్నారు. అంతేగాని ఈ దేశ యువతరాన్నో, ఈ దేశ జంజీనో, ఈ దేశంలో ఉన్న ప్రతిపక్షాలనో మోడీ గారు అనలేదు. రాజ్యాంగాన్ని ఫాలో అయ్యే వాళ్ళని ఎవరిని అనలేదు. రాజ్యాంగ వ్యతిరేక శక్తులను ఉద్దేశించి మోడీ గారు ఈ పదాన్ని వాడారు అని కిరణ్ రిజిజు గారు వివరణ ఇచ్చారు. మీరు గుర్తుపెట్టుకోండి, 2014 తర్వాత ఇప్పటి వరకు మోడీ గారు మాట్లాడిన మాటలకి మళ్ళీ తిరిగి వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఇంతవరకు బీజేపీకి రాలే. మొదటిసారొచ్చింది. ఎందుకు? అర్థమవుతుంది వాళ్ళకి. కొద్దిగా పొలిటికల్ సిట్యుయేషన్ బ్యాడ్ అవుతుందన్న విషయం అర్థమవుతుంది. కాబట్టి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది. బట్ ఈ వివరణ కూడా మరి అంత గొప్పగా, అంటే దేశ ప్రజలు ఏ మేరకు కనెక్ట్ అవుతారు చూడాలి. ఎందుకంటే వాళ్ళైతే రాజ్యాంగ వ్యతిరేక శక్తులను ఉద్దేశించి మోడీ గారు అన్నారు తప్ప, ఈ దేశ ప్రజలను ఉద్దేశించి అయితే కాదు, ఈ దేశ యువతరాన్ని ఉద్దేశించి అయితే కాదు, ఈ దేశంలో ప్రతిపక్షాలను ఉద్దేశించి అయితే కాదు అని చెప్పుకుంటున్నారు. కానీ ఏదైనా మోడీ గారు మాట్లాడిన పదం బాగా బీజేపీకి బ్యాడ్ తీసుకొచ్చి పెట్టింది. కాబట్టి నెగెటివ్ సిట్యుయేషన్స్‌లో ఉన్నప్పుడు ప్రతి పదాన్ని ఆచితూచి మాట్లాడాలి. ఒకప్పుడులాగా కాదు, సమాజం బాగా మారిపోయింది. ఇప్పుడు బీజేపీ ఎదిగింది సోషల్ మీడియాలోనే. మోడీ గారికి ఫాలోయింగ్ వచ్చింది సోషల్ మీడియాలోనే. ఇప్పుడు మోడీ గారికి ఇబ్బందిగా మారింది కూడా అదే సోషల్ మీడియా. మోడీ గారిని మోసిన సోషల్ మీడియానే ఇలా మోడీ గారికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది.
బట్ చూడాలి ఎంతవరకు ఇది వెళ్ళిద్ది అనేటువంటిది.